హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీస్ మమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మనం అప్పటికప్పుడు తినేటట్టుగా నేనైతే మామిడికాయ పచ్చడి అయితే పెట్టించుకుంటున్నాను. అంటే ఎక్కువ లేవు కదా, కొంచెమే మామిడికాయలు ఉన్నాయి. ఇవి కూడా అప్పటికప్పుడు చెట్టు నుండి కోసినవేనండి. మొన్న తెచ్చిస్తే నేనైతే బాగా వాటిని అయితే పచ్చడి పెట్టించుకుంటున్నాను. మరి ఆవకాయ పచ్చడి పెట్టి అంత అయితే లేదు కదా, ఒక అరకిలో అయితే ఇవి అన్ని చిన్న చిన్నవి కాబట్టి అందుకని చెప్పేసి అప్పటికప్పుడు ఒక వారం 10 రోజుల్లో అయిపోయేటట్టుగా అయితే పెట్టించుకుంటున్నాను. దానికోసం అయితే ముందు మామిడికాయలను అయితే శుభ్రంగా బాగా కడిగి తుడుచుకోవాలి. అంటే తేమ ఏమి లేకుండా నేనైతే మామిడికాయ పచ్చడి పెట్టుకోవడం కోసం లక్ష్మక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. నేను యూట్యూబ్లో చాలా చూశాను, కాకపోతే ప్రయోగాలు ఎందుకులే అని చెప్పేసి నేనైతే చేయలేదండి. ఎందుకంటే కొలతలు అవన్నీ వాళ్ళు చెప్తున్నారు, కానీ మనం ఫస్ట్ టైం చేసేది కదా, మనం రిస్క్ ఎందుకులే అని చెప్పేసి లక్ష్మక్క దగ్గరికి అయితే వెళ్ళాను. మామిడికాయ ముక్కలు అయితే ఫస్ట్ బాగా సన్నగా టెంక లేకుండా అయితే ముక్కలు అయితే కోసుకోవాలి. తర్వాత ఆవాలు మెంతులు ఉంటాయి కదా, వాటిని అయితే దోరగా మరీ నల్లగా కాకుండా కొంచెం వేపుకొని వాటిని అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక చిన్నులపాయలు ఉంటాయి కదా, అవి కూడా ఒక 2-3 పాయలు అయితే ఒలుసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు కావాల్సినవి అయితే అన్నీ అయితే చూపిస్తాను, చూసేయండి. సన్నగా కాకుండా మీడియంగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు, తర్వాత ఆవపిండి, మెంతిపిండి, కారము, సాల్టు, అలాగే శనగ నూనె, చిన్నులపాయలండి. వీటినైతే అన్నీ మనకి కన్వీనియంట్గా ఉండే ఒక గిన్నె అయితే తీసుకొని, అంటే మనం కలపడానికి ఈజీగా ఉండాలి కదా, దాంట్లో తీసుకొని మనం ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ ప్రకారం కొలతలు అయితే వేసుకోవాలి. కారం అయితే పెద్ద మంట కారం కాదండి, అందుకని చెప్పేసి మేము అవి అరకిలో కూడా లేవు, అందుకని ఒక గిద్ద అయితే కారం అయితే వేసాము. మామూలుగా అయితే కారం ఎంత వేసామో సాల్ట్ కూడా అంతే వేయాలంట. ఇది కారం ఎక్కువ మంట లేదు కాబట్టి కొంచెం ఎక్కువ వేసాము. సాల్ట్ అయితే ఒక గ్లాస్ నిండా వేసాం కదా, ఇది గ్లాస్కి కొంచెం తక్కువ అయితే వేసాము, 3/4 గ్లాస్ అయితే వేసాము. చూడండి, అంటే మనం కొలత ప్రకారం వేసుకోవాలి. కాకపోతే ఇది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే మామిడికాయ పచ్చడి కాబట్టి నేనైతే ఇలా చేయించుకుంటున్నాను. అక్కే చేస్తుంది, నేనైతే అన్ని ఈడి తీసుకుంటున్నానండి. తర్వాత చిన్నులపాయలు కూడా పైనే వాటిని కచ్చపచ్చి దంచకుండా డైరెక్ట్గానే అలా వేసాం ఫ్లేవర్ కోసం. తర్వాత ఆవపిండి కూడా సేమ్ అదే గ్లాస్లో కొలత ప్రకారం అయితే వేసేసింది అక్కయ్యి, కొంచెం తక్కువగా. తర్వాత మెంతిపిండి కొంచెం ఫ్లేవర్ కోసం అన్నీ వేసి ఒకసారి అయితే మొత్తం కలిసేటట్టుగా అయితే కలదిప్పుకోవాలి. చెయ్యి అయితే పెట్టలేదండి, మామూలుగా అయితే చెయ్యి పెట్టుకోవచ్చు, కాకపోతే చెయ్యి ఎందుకులే అని చెప్పేసి అక్క అయితే గెంటుతో అయితే మొత్తం మనం వేసిన అన్నీ కలిసేటట్టుగా, అంటే ముక్క పట్టేటట్టుగా మొత్తం అయితే కలిదిప్పేసింది. చూడండి నీట్గా అన్నీ అయితే ఇలా మొత్తం ముక్కకు పట్టేటట్టుగా మొత్తం కలిపాక నూనె అయితే మేము తాలింపు అయితే వేసుకున్నాం. ఎందుకంటే పచ్చి నూనె అయితే వేయట్లేదు, ఇవి చిన్న చిన్న ముక్కలు కదా, మన బంతుల మీద వేస్తారు చూడండి, అప్పటికప్పుడు ఆ పచ్చడి అయితే చేయించుకున్నాను నేను. ఇదైతే టేస్ట్ చాలా అంటే చాలా బాగుండిద్ది. మా అమ్మ వాళ్ళు వాళ్ళని చేసుకుంటారు అప్పటికప్పుడు, చిన్న చిన్న ఒక మామిడికాయ 2 మామిడికాయలు తెచ్చుకున్నప్పుడు, అందుకని నేను కూడా చేయించుకుందామని అదైతే చేయించుకున్నాను. నిజంగా చాలా అంటే చాలా బాగుండిద్ది, ఒకసారి ట్రై చేయండి. ఇలా మొత్తం నూనె అంతా కలిపాక ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టింది. ఎందుకంటే ఈరోజు అన్నీ ఇప్పుడే కదా కలిపింది, మరుస రోజుకి నూనె అయితే తేలుతుంది. దానికి మనం కన్వీనియంట్గా తిప్పుకునేటట్టుగా ఉండే ఇంకొక బౌల్లోకి, అంటే ఇంకొక గిన్నెలోకి తీసుకొని ఆ రోజు దాంట్లో ఉంచి మరుస రోజు మనం గాజు దాంట్లో కానీ ప్లాస్టిక్ దాంట్లో కానీ పెట్టుకోవాలి. ఎందుకంటే మరుస రోజుకి నూనె అంతా పైకి తేలి ఏమైనా ఉప్పు సరిపోతే వేసుకోవచ్చు, కానీ ఉప్పు అన్నీ అయితే కరెక్ట్గానే వేసింది అక్కయ్యి. మొత్తం దాంట్లో తోడాక నేనైతే మూత పెట్టి పక్కన పెట్టాను. ఇంకా ఆ గిన్నె ఉంది కదా, ఆ గిన్నెలో నిజంగా ఏ పచ్చడి చేసుకున్నా రోట్లో నూరుకున్నా కానీ రోట్లో అంత తోడాక ఆ రోట్లో అన్నం వేసుకుని తింటే అంత టేస్ట్ ఉండిద్దో, ఈ గిన్నెలో కూడా మొత్తం మనం పచ్చడి తోడుకున్నాక ఆ గిన్నెలో వేడి వేడి అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని నిజంగా బాగా కలుపుకొని తింటే నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉండిద్ది. అప్పటికప్పుడు కలిపింది కదా, టేస్ట్ ఎలా ఉండిద్ది అనుకున్నా, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మొత్తం అయితే అక్క అయితే ఆ గిన్నెలో నాకు కూడా అలవాటు, అక్కలకు కూడా అలాగే అలవాటు అంట. నాకు తెలిసి చాలామందికి అయితే ఈ అలవాటు అయితే ఉండిద్ది. మీకు కూడా ఈ అలవాటు ఉంటే కామెంట్ చేయండి. అక్క 2 ముద్దలు నాకే సరిపోద్ది, ఇంకొంచెం అన్నం వేసి కలుపు అనేసరికి ఇంకొంచెం అన్నం వేసి, అంటే పక్కన వాళ్ళు కూడా తింటారు కదా అని చెప్పేసి ఇంకొంచెం అన్నం వేసి కత్తి నెయ్యి వేసి నిజంగా కలిపి పెట్టింది అక్క ముద్దలు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అక్క అలా ముద్దలు చేసి పెడుతుంటే నిజంగా మా అమ్మే గుర్తొచ్చింది. మా అమ్మ కూడా ఇలాగే పెట్టిద్దండి. చిన్నప్పుడు భలే మారం చేస్తాం కదా మనం, అంటే మా అమ్మే కాదు ఇప్పుడు మనం కూడా పెడుతున్నాం కదా పిల్లలకి, సేమ్ అలాగే అక్క కూడా బాగా అన్నం కలిపి తలా ఒక ముద్ద అయితే పెట్టింది. ఫస్ట్ నాకే పెట్టిందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆవకాయ పచ్చడి వేసుకొని నిజంగా తింటే నిజంగా చెప్తుంటే ఇప్పటికి కూడా నాకు నోరు ఊరుతుంది, అంత టేస్ట్ అయితే బాగుంది. ఇంకా ఆ రోజు అయితే పెట్టినమ్మంటే తిన్నాను, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. పక్కన అమ్మాయిని కూడా తినమంటే అమ్మాయి అయితే భలే మొహమాట పడుతుంది, అయినా తినమని చెప్పేసరికి కొంచెం అయితే పెట్టించుకుంది.
అంటే కొంతమంది నిజంగా మొహమాటం అయితే పడతారు కదా, అక్క కూడా బతిలాడితే ఒక ముద్ద అయితే పెట్టించుకుంది. నేనైతే 2, 3 ముద్దలు అయితే తినేసాను. మొత్తం నేనే తింటే బాగోదని చెప్పేసి ఇంక మీరు తినండి లెక్క అని చెప్పేసి నేనైతే ఇంటికైతే వచ్చాను. నిజంగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మామిడికాయ పచ్చడే కాదు, బీరకాయ, దొండకాయ పచ్చడి కూడా సేమ్ ఇలాగే పెట్టుకోవచ్చు. నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇన్స్టెంట్గా అంటే మనం వారం 10 రోజుల్లో తినేటట్టుగా, మరి నెలలు అంటే మనం తినలేం కదా, అందుకని అలా అయితే పెట్టుకోండి, ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇది మరుసటి రోజు అనమాట. శనివారం రోజు నేనైతే పచ్చడి పెట్టించుకున్నాను. ఇది ఆదివారం రోజు. నిన్నైతే ఏరో ప్లాస్టిక్ గిన్నెలు అయితే తీసుకున్నాను. ఇంకా ఎక్కువ రోజులు ఆ స్టీల్ దాంట్లో ఉంచితే అదంతా కొరక్క దీని పాడైపోతుంది, మనకు కూడా మంచిది కాదు. అందుకని చెప్పేసి ప్లాస్టిక్ కానీ గాజు దాంట్లో కానీ పెట్టుకోవాలి. ఎటు పెట్టుకున్నా కదని చెప్పేసి వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆ టేస్ట్ ఒక రకం ఉంది, ఇప్పుడు మాగాక ఒక రోజుకి నిజంగా ఇప్పుడైతే ఇంకా చాలా అంటే చాలా బాగుంది. 4-5 ముద్దలు ఎగస్ట్రా తినొచ్చు. ఇప్పుడు కూడా మీకు చెప్తుంటే నాకైతే నోరు ఊరుతుంది, అంత టేస్ట్ అయితే బాగుంది. నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. నాన్ వెజ్ తర్వాత నాకు పచ్చళ్ళు అంటేనే ఇంకా ఇష్టం. పచ్చళ్ళే బాగా తింటాను నేను, అందుకే అంత సన్నగా ఉంటానో ఏమో నాకు తెలియదు, కానీ నాకైతే పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు కూడా ఎవరికన్నా ఇలా పచ్చళ్ళు అయితే ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. బాయ్ బాయ్.